మనకి ఇక్కడ ల్యాగ్ ఏమొద్దు, బిగ్ బాస్ గురించి మనం మాట్లాడదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి. ఓకే, సో అది అందరూ చూస్తున్నారు, ఓకే, ఆదరిస్తున్నారు. అండ్ దానికి నాగార్జున గారు దగ్గరుండి మరి ఓకే చూసుకుంటున్నారు మొత్తం అంతా. అయితే ఈ యొక్క సీజన్ ఏదైతే ఉందో దీనికి ఏంటో అగ్ని పరీక్ష అంట. అది అగ్ని పరీక్ష లాగా లేదు, అందరిని పిలిపించి మొగం మీద మెట్తో కొట్టినట్టు మాట్లాడడం. అరే, ఈ బయట వింటున్నారు చూడు, బయట చూస్తున్నారు చూడు ప్రజలు, వాళ్ళు ఏమన్నా ఎర్రి పప్పలా లేకపోతే తెలివిలేని వాళ్ళ, నాకు అర్థం కాల. నేనైతే నా ఫస్ట్ నుంచి బిగ్ బాస్ నాగార్జున గారు తప్పితే నాకు ఆ బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ లేదు. అసలు నాగార్జున గారు ఉన్నారనేసి అప్పుడప్పుడు లైట్గా మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే మనకి నచ్చిన హీరో. ఇంకా వాళ్ళలోకి వెళ్ళే గెస్ట్లు బెబ్బే పట్టించుకోం. అయితే నీకు అమౌంట్ రావాలా, ఏది పెడుతున్నామనేసి కాదు, అందుకోసం ఆ సీజన్ స్టార్ట్ కాకముందే ఈ ఇన్స్టాలో, ఈ యూట్యూబ్లో ఏదో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళని అందరికీ మీరు ఎలా పెట్టారో, మెయిల్ పెట్టారో లేకపోతే వాళ్ళు కాల్ చేశారో మనకైతే అర్థం కాదు, చేశారు. చేసి వాళ్ళని పిలిపించారు. మీకు కావాల్సింది ఎంతమంది, అంతమందికే మీరు చేయాలి, బెస్ట్ ఎవరో అని లేదు. అందరిని పిలిపించి దాన్ని రొటేట్ చేస్తూ ఒకరినొకరి దగ్గర మానాలు తీస్తూ వాటికి ఏంటో షాడ్ ఎమోషన్స్ అండ్ ఏదో డైలాగ్ వేసినప్పుడు వాళ్ళ మగం అంతా కూడా మాడిపోయినట్టు వీళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, వాళ్ళు ఎందుకు వచ్చినారు వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఆ పిలిపించి మెట్తో కొట్టించుకున్నట్టు మానం తీసినట్టుంది. ఆ అగ్ని పరీక్ష, అసలు అది అగ్ని పరీక్ష, తొక్కలో పరీక్ష. అది నేను చెప్తా, తొక్కలో పరీక్ష. నీకు ఒకటి చెప్తున్నా, ఒక వీడియో పోస్ట్ చేసే కానీ ల్యాక్స్ వస్తున్నాయి బయట. అలాంటిది ఒక సీజన్ స్టార్ట్ చేసి దానికి ఒక గెస్ట్ పెట్టి 3 జడ్జెస్ పెట్టి రోజు ఒక వీడియో పెడితే కన్నా ఈ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల సమ్ క్రోస్ సంపాదిస్తారు వాళ్ళు అక్కడి నుంచి. అది మనకు అర్థం చావదు ఎప్పటికీ. ఎందుకంటే మీ యొక్క టైం మీ వీడియోలు చూడాలి, వేరే వాళ్ళ వీడియోలు మీరుగా చూసేది మీ వీడియోలు వాళ్ళు చూడాలి. అలా తీయండి, మీరే తీయండి వీడియోస్. వాళ్ళు ఏదో తీస్తున్నారు అనేసి మనం చూసేది కాదు. ఓకే, అదంతా వద్దు. మెయిన్ పాయింట్, నీకు అగ్ని పరీక్ష కావాలా? అగ్ని పరీక్ష అంటే అక్కడ అగ్ని ఉండాలి, దాంట్లో దుంకేలా చచ్చిపోవాలా, ఎవరు బతికితే వాడిని తీసుకోండి. ఇది మెయిన్. నేను చెప్పాలంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే అగ్ని పరీక్ష పెట్టుకోవాలా, వాళ్ళ మట్టుకే తీసుకుంటాం. అసలు నీ కటింగ్తో ఏం పని? కటింగ్ బాగాలేకపోతే, నీ యాక్టింగ్ బాగాలేకపోయినా, నువ్వు చెప్పే విధానం బాగాలేకపోయినా, ఇలా ఏది నీకు బాగలేకపోయినా కూడా ఆ పాయింట్ అవుట్, నువ్వు అది చేయించుకుంటేనే ఇది లేదు అది లేదు, వాళ్ళిద్దరి మధ్య పోటీ, ఇద్దరు పోయేది, ఒకటి చేయించుకుంటావా లేదా, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కనుక నేను చెప్పకూడదు. అంటే కొంతమంది ఎలా అంటే కొన్ని సౌండ్లు మనకి హ్యాపీ, కొన్ని సౌండ్లు వింటుంటే ఎవరు ఆ సౌండ్ చేస్తుంటే వాళ్ళ మీద చంపేద్దామా అనే ఒక మైండ్లో మనకి సేవ్ అయిపోతుంది చూడు. అలా అగ్ని పరీక్ష అనేసి నేను ఈ రీల్స్లో చూస్తున్నాను చూడు, నాకైతే కన ప్రతి ఒక్క ఎవడు పెడుతున్నా వాళ్ళందరినీ బ్లాక్ చేసుకుంటూ పోతున్నాను, నాట్ ఇంట్రెస్ట్ కొడుతున్నా. అసలు నాకైతే కన పిచ్చి లేసిపోతుంది. అసలు అగ్ని పరీక్ష ఏంది? అగ్ని పరీక్ష ఎందుకు? అసలు మీరు బయట ఈ యొక్క జనాలు పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. మీరు ఏది పెట్టినా చూస్తారు, ఏది చెప్పినా వింటారు అనుకుంటూ ఉన్నారు. ఎవరో ఒకరు ఉంటారు మాలాంటి వాళ్ళు, ఇంకా మేము చూస్తున్న మీలాంటి వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తారు. అసలు ఎందుకు మీరు అది చేస్తున్నారు? ఒక్క రీజన్ చెప్పండి. ముందు బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే మీకు కావాల్సింది ఏంటి తెలుసా? మీ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ కావాలి. ఓకే, అది ఓకే, సింపుల్గా చెప్తున్నాం. మనము ఒక 4 జడ్జెస్ పెట్టుకొని నేనే యాంకరింగ్ చేసుకొని ఒక 10 మందిని మా ఊరు పిల్లలు పెట్టుకొని రోజుకి ఒక రొటేట్ చేసి ఇది జ్వాల పరీక్ష అని నేను కూడా ఒక పేరు పెట్టి వీడియోలు అప్లోడ్ చేసినాను అనుకో, వాళ్ళని బిగ్ బాస్లోకి ఎత్తుకొని పోయి నేను వదులుతానా? కాదు. మేము చెప్తున్నాము,
నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. అయితే ఒక నాగార్జున గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళ ఫ్యాన్స్ మేము. ఏదో అగ్ని పరీక్ష పెట్టారనేసి ఒక యాంకర్ వచ్చి, ఆ జడ్జెస్ ఎవరో కూడా మాకు తెలియదు, వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళని తిడతడము, లేకపోతే మీరు నాకు నచ్చలేదని చెప్పడము, ఇవన్నీ చేయడం వల్ల మేము వింటూ ఉంటాంటాం. అసలు నాకు బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ లేదు. ఒక ఫ్యాన్ పేరంగా అంటే ఒక నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా ఉంటారు అనేసి మేము చూస్తూ ఉంటే, దానికి ఏదో తోకలాగా మళ్ళా ఈ అగ్ని పరీక్ష ఒకటి తీసుకొని వచ్చారు చూడండి. పిచ్చి లేసి మెంటల్ లేసిపోతుంది నాకు చూసేవాళ్ళు. ఇంకా ఒకటే చెప్తున్నాం, నేను ఇప్పుడు వీడియో పెట్టినాక మీరు చూస్తున్నారు కదా, మీరు మళ్ళీ చూస్తారంటే ఇంకా మీ ఇష్టం. అసలు ఏముంది దాంట్లో, నేను చెప్పి కూడా నాకే నచ్చడం లేదు. అసలు ఆ పేరు కూడా పలకకూడదు నేను. అంతే, ఇంతతో స్టాప్ అనమాట. ఏదైనా దాని గురించి మళ్ళీ అప్డేట్ అవుతుందో ఇంకా వాగిపోతుంది నా ఛానల్లో దాని గురించి.